తెలంగాణలో ఇవాల్టి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభం అవనున్నాయి. జూన్ 12వ తేదీ వరకు ఉన్న వేసవి సెలవుల్ని ఎండల తీవ్రత దృష్ట్యా ఆదివారం వరకు పొడిగించారు. దాంతో నేటి నుంచి విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టనున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రాండెడ్ షూ, సాక్స్లు, టై బెల్టులు అందివ్వనున్నారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు నాణ్యమైన వస్త్రాలతో స్కూల్ యూనిఫామ్లను విద్యార్థులకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రకాల స్కూళ్లు, గురుకులాల్లోని విద్యార్థులకు ముఫల్తాల్ వంటి పేరెన్నిక గల సంస్థ నుంచి యూనిఫామ్ వస్త్రాన్ని సేకరిస్తున్నారు. యూనిఫామ్తో పాటు స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్లు, టై బెల్ట్, బెడ్డింగ్ సామాగ్రి, ప్లేటు, గ్లాసు, కటోరా ఇలా ప్రతి దానిలోనూ ప్రభుత్వం నాణ్యతకు పెద్దపీట వేసింది. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు 2 జతల యూనిఫామ్లకు సంబంధించి 2.97 కోట్ల మీటర్ల వస్త్రం కొనుగోలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు తొలి రోజు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు పంపిణీ చేయనున్నారు. అలాగే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను తొలి విడతలో కిచెన్ షెడ్లో ఉన్న 8 జిల్లాల్లో అమలు చేయనున్నారు.